అట్లాగే ఒక సగటు ఎంప్లాయీ హ్మ్. తన శాలరీస్ గోల్డ్ ఎస్ఐపిస్ ఎంత పెట్టుకుంటే బెటర్? అంటే మనం పోర్ట్‌ఫోలియో ఏదైతే మనం అనుకుంటున్నామో హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌లో అందులో 10-15% అలాట్ చేసుకోవడం మంచిదండి. సపోజ్ ఓకే. నేను ఇయర్‌కొచ్చేటప్పటికి సో పోర్ట్‌ఫోలియో లేదు సార్. ఏదో పోర్ట్‌ఫోలియో అంటే మామూలు ఎంప్లాయీ సార్ ఏదో ఇప్పుడు ఆ! పోర్ట్‌ఫోలియో అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్ నాకు 20,000 మిగులుతున్నాయి. ఆ 20,000లో నేనైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటా కదా సార్. ఆ అవును. ఇన్వెస్ట్‌మెంట్‌లో అట్‌లీస్ట్ ఒక 15% గోల్డ్ పెట్టుకోవటం బెటర్ అండి. ఓకే. 10-15% మినిమమ్. ఇంకా పిల్లలున్నారు వాళ్ళకి నెక్స్ట్ చేయాలంటే అది వేరు. అవును. కొంచెం పెంచుకుంటాం మనం దాన్ని. మార్కెట్‌లోకి హాల్‌మార్క్ సింపుల్‌గా చెప్పాలంటే ఏజ్ డివైడెడ్ బై 2 అండి. ఓహో! అంటే 30 ఏళ్ళు ఉన్నాయి. ఆ! డివైడెడ్ బై 2 15% మనం గోల్డ్‌లో పెట్టుకుంటే వెళ్తాం. అచ్చా! ఓహ్! వావ్! ఒక 50 ఏళ్ళు వచ్చినాయి మనకి. ఆ! సో, 25% 25% గోల్డ్ పెట్టుకుంటాం. సాలరీలో గోల్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి సేఫ్. ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కాదు సాలరీలో. అహా! ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అండి. ఆ! రైట్. లాస్ట్ టైం మనం రిపీటెడ్‌గా చెప్పేదేంటంటే ఆ! అసెట్ అలొకేషన్ ఇంపార్టెంటు. అవును. నేనదే చెప్తున్నా. మీరు గోల్డ్ అంటే గోల్డ్‌లోనే పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అలానే బ్లైండ్‌గా పెట్టొద్దు. మ్యూచువల్ అవును. ఫండ్స్‌లోకి వెళ్ళొద్దు. రొటేషన్ ఆఫ్ మనీ, అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అందులో మనం టైమ్‌ని బట్టి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఇది అసెట్ క్లాస్ తగ్గిందనుకోండి కొంత పెంచుకోవటం. అవును. అసెట్ క్లాస్ పెరిగితే కొంత ఇది కంపల్సరీ మనం ఇప్పుడున్న సినారియోలో చేయాలండి అవును. కంపల్సరీ. అవును. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఎప్పుడూ పెర్ఫార్మ్ చేయదు. అవును. కంటిన్యూస్‌గా ఏది పెర్ఫార్మ్ చేయదు. అవును. మామిడికాయ వేసవికాలంలో కాస్తది. ఇంకోటి పండు శీతాకాలంలో కాస్తది. అంటే దేని సీజన్‌లో అది వస్తది అంతే కదా! కదండీ. సో, అవును. ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏ టైంలో పెర్ఫార్మ్ చేయాలో ఆ టైంలోనే పెర్ఫార్మ్ చేస్తది. యెస్. సో, కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలనేది మన పాయింట్ అండి. సో, సార్ ఇప్పుడు మార్కెట్‌లో హాల్‌మార్క్ వచ్చిన తర్వాత హ్మ్. ఇంకా హెచ్‌డిఐ ఏదో వచ్చి వీటి వచ్చిన తర్వాత బంగారం విషయంలో మోసాలు తగ్గాయనుకోవచ్చా? ఇంకా వేరే రూపకంలో ఏదైనా రూపంలో గోల్డ్ కస్టమర్‌లు అంటే మోసపోతున్నారా? ఇక్కడ మనకి స్టాండర్డ్ వచ్చింది కదండీ. అవును. స్టాండర్డ్ అవును. వచ్చిన తర్వాత మనకి అది చాలా కంఫర్టే కదండీ ఆ! మనకి. మనకి హ్మ్. అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఏమన్నా మోసాలున్నాయా అని టీకే మార్కెట్‌లో? జరుగుతానే చిన్నవి జరుగుతూనే ఉంటాయి కదా సార్. బట్ హ్మ్. ఓవరాల్‌గా ఒక రెగ్యులేషన్, ఒక స్టాండర్డ్ ఉంది. ఓకే. ఇప్పుడు అక్కడ తీసుకోబట్టే కదా సార్ మీరిప్పుడు ఒక 20 గ్రాముల బంగారం కొన్నారు మీరు. అవును. లేకపోతే బ్రాస్లెట్ చేపించుకున్నారు 30 అవును. గ్రాములు పెట్టి. అవును. 30 గ్రాములు ఉంటేనాక మీకు లోన్ ఇస్తున్నాడు 30 గ్రాములకి అంతే కదా! అగెనెస్ట్. అవును. అంటే అక్కడ మీ 24 మీరు ఏదైతే ఉందో హాల్ మార్క్ హ్మ్. దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాడు. ఓకే. చేసుకునే కదా లోన్ ఇస్తున్నాడు. మ్యాచ్ అవును. అవుతుంది కదా! రైట్. అట్లా ఎంత బంగారం మరి వాళ్ళ బ్యాంకులో ఉంది. అంతే. హ్మ్. అవును. సో, ఇప్పుడు అంటే పాత బంగారాన్ని ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు సార్, దాన్ని లాస్ కాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది వాళ్ళేదో మీరు రకరకాల అది లెక్కలేస్తుంటారు కదా! మీరు వాళ్ళని అడగాలండి. ఎవరిని? ఆ గోల్డ్ స్మిత్‌ని గోల్డ్ అడగాలి. నా నేను మీ ప్రైజ్ ఆ! వర్సెస్ దాని వాల్యూ ఏంటి? రైట్. ఓకే. ఇది అవునా కాదా? ఇది మనకు కంపాటబులా కాదా చెప్పగలను గానీ, మరీ ఓకే. మీరంతా మైన్యూట్‌గెళ్తే సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి అంటే ఆఫ్‌కోర్స్ సిల్వర్ గూడా పెరుగుతుంది. సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షనేనా? అంటే సిల్వర్ వోలటైలిటీ ఎక్కువండి. ఓకే. ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు. ఆ! కాకపోతే కంపారేటివ్‌లీ గోల్డ్ బెటర్ అండి. ఓకే. అంటే మనకది యూసేజ్ గూడా ఉంది కదండీ. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందండి మీ దగ్గర. అవును. సపోజ్ ఇలా అనుకోండి. మీరు గోల్డ్ కొన్నారు. హ్మ్. 2026లో గోల్డ్ కొన్నారు. అవును. సరే అనుకోకుండా ఒక 5 ఏళ్ళు గోల్డ్ పెరగలేదండి. రైట్. మీరేం జేస్తారు దాన్ని? సార్ మీరు ఒక ఒక కాయిన్ తీసుకొచ్చుకున్నారు. మీరేం జేస్తారు? దాని తర్వాత ఏ ఉంగరమో లేతే దాన్ని చైన్ కింద మార్చుకుంటారు. అవును. సిల్వర్‌ని ఏం జేత్తారు? సిల్వర్ కొన్నారు. అవును. తెచ్చారు ఒక కేజీ. ఏ చెంబు స చేసుకోవాలి. సిల్వర్ చెంబు, సిల్వర్ ప్లేటు. దా దాన్నేం జేస్తాం మనం? ఆ! అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ కింద చూస్తున్నామా? అవును. ఒక సెక్యూరిటీ కింద చూస్తున్నామా? రైట్. సెక్యూరిటీ కింద చూసినప్పుడు గోల్డ్ ఈజ్ ఆల్‌వేస్ సేఫ్ అండి కంపేర్డ్ టు అదేలెండి. సిల్వర్. అవును. సిల్వర్ పెరుగుద్దండి. బట్ హ్మ్. కంపారిటివ్‌లీ మనకి కంఫర్టబుల్ గోల్డ్ అండి. సో, ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2,00,000 టచ్ అవుతున్న ఈ సందర్భంలో ఈ ఇన్ ఇన్ అంటే ఒకేసారి కొనలేరు గదా! ఇప్పుడు జనం ఇంత రేట్లు పెట్టి కొనలేని పరిస్థితులలో ఈ వింధ్యా గోల్డ్ లాంటి కొన్ని సంస్థలు స్వర్ణనిధి అని, ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్స్ అని కొన్ని ఇస్తున్నాయి. ఇట్లాంటి వాటిలలో పెట్టొచ్చా మనం? అంటే నథింగ్ బట్ ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి గదండీ. హ్మ్. ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్, ఏ జ్యువెల్లరీకెళ్ళినా మనకు స్కీమ్ వస్తుంది. అవును. ఆఫ్‌కోర్స్ వీళ్ళు రిఫైనరీ అంటే వీళ్ళు షాప్స్‌కి వీళ్ళు గోల్డ్ ఇస్తారు గాబట్టి వీళ్ళు కొంత మనకి అది మేకింగ్ చార్జెస్ వాటిలో కొంత తగ్గుతుంది మనకి. తగ్గొచ్చు. ఓహ్! అండ్ ఎడ్జ్ ఏంటంటే కొంత వీళ్ళు రిఫైనరీ నుండి వస్తారు కాబట్టి కొంత హ్మ్. వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువుండొచ్చు. ఓకే. సో, అట్లా వాళ్ళు ఏమైనా అట్రాక్టివ్ ఆఫర్స్ ఇస్తే ఇవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే ఏంటండి 11 మంత్స్ ఎనీ టెన్యూర్ మీరు గోల్డ్ తీసుకుంటే ఏ స్కీమ్ అయినా 11 మంత్స్‌లో ఎండ్ అవును. అయిపోతది. అవును. రైట్? అది ఎక్కడ తీసుకున్నా సరే. అవును. సరే ఒకడేమంటాడు మేకింగ్ చార్జెస్ నీకు ఫ్రీ అంటాడు. అవును. అయితే మేకింగ్ చార్జెస్‌లో రిబేట్ ఇస్తానంటాడు. అవును. ఇంకొకళ్ళు ఏమంటారు ఎక్స్‌ట్రా మేమేదో ఇంకొక గోల్డ్ మీరు వచ్చిన దానిలో ఒక 5% ఏదో యాడ్ చేస్తామంటారు. అవును.
ఇలా మీకు ఏదో ఒక బెనిఫిట్ అనేది ఇస్తారు. అవును. వాళ్ళేంటి వాళ్ళకి అది అక్యూములేట్ చేసుకుంటారు కాబట్టి. ఇదివరకు ఎలా ఉండే గోల్డ్ స్కీమ్స్ మీరు కట్టుకుంటే వెళ్ళండి. చివర్లో ఏ రేట్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఏ రోజైతే మీరు మాకు స్కీమ్ కడతారో ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం ఆ రోజు బ్లాక్ చేసేస్తాం. హ్మ్. సపోజ్ మీకు 1.60 ఉందండి ఫస్ట్ అవును. మంత్ మనం అవును. ఆ రోజు రేట్ ప్రకారం ఎంత వస్తే అంత బ్లాక్ చేస్తారు. సపోజ్ 10,000 అనుకోండి. 10,000కి ఎంత వస్తే అంత. ఆ! 11th మంత్కి వెళ్ళేటప్పటికి అది 2,10,000 అయింది అనుకోండి. ఆ! ఆ 2,10,000 తగ్గట్టు బ్లాక్ చేస్తారు. ఇదివరకు అలా కాదు. మీరు ఈ అమౌంట్ అంతా అక్యుములేట్ అయ్యి లాస్ట్ 2,10,000లో కొనాల్సి వచ్చేది. అవును. ఇప్పుడేంటి లాస్ట్ ఈ మధ్య చాలా వరకు లాస్ట్ 1.5 ఇయర్ నుండి ఏంటి ఆ గోల్డ్ అప్పటికప్పుడే బ్లాక్ చేస్తున్నారు. ఓహోహో! సో మనకి రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. అచ్చా! ఇప్పుడు మనకే ఇదివరకు అడ్వాంటేజ్ అది. మనకి రేట్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. లేదు ఈ రోజు మనం హైలో కొన్నాం. 11th మంత్ తగ్గిన హ్మ్. దాని ప్రకారం ఎక్కువ బంగారం వస్తుంది కదండి. అవును. సో ఇట్లా అది ఆ స్కీమ్స్ ఎప్పటి నుండి ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటి రిఫైనరీస్ కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారండి. రిఫైనరీస్ అవును. కూడా మనకి అంటే సో, డిఫరెంట్ వింధ్యా గోల్డ్ వాళ్ళు జీరో మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఇస్తున్నారు. మేబీ వాళ్ళకి అది అది వర్కౌట్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దండి వాళ్ళు రిఫైనరీ. ఇప్పుడు అవును. నేను బంగారం కొని నేను డైరెక్ట్‌గా బంగారం కొని ఇది 24 క్యారెట్ కొని నేను అమ్మాలనుకోండి. హ్మ్. నాకు వచ్చే మేకింగ్ చార్జెస్ వేరు. నేను రా మెటీరియల్ తీసుకొని రిఫైనింగ్ చేసి నేను మళ్ళీ అమ్ముతాను కదా. అవును. నాకు మార్జిన్స్ వేరుండొచ్చు. మేబీ ఆ మార్జిన్స్ వాళ్ళకి కొంత కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఓకే. మేబీ వాళ్ళకి అది అదే దాన్ని తీసేయడానికి జీరో కంఫర్టబుల్. ఆ! ఇప్పుడు మనం రిటైల్ షాపులు రిటైల్ టు రిటైల్ కంపేర్ చేసామండి. అవును. ఒక 5, 6 రిటైల్ షాపులున్నాయి. అవును. 5, 6 రిటైల్ షాపులు బంగారం రేట్‌లో ఏమన్నా తేడా ఉంటదా? నో. ఉండదు. రేట్ మీద వాళ్ళు ప్లే చేయరు. అవును. వాళ్ళు దేని మీద ప్లే చేస్తారు? మేకింగ్ చార్జెస్ మేకింగ్ తరుగు. చార్జెస్ మీద చేస్తారు. అవును. మేకింగ్ చార్జెస్ అంటే ఒక్కోడు అవసరమైతే 13%కి ఇవ్వచ్చు. అవును. ఒకడు కాంప్లెక్సిటీ ఉందండి, కాదండి మేము మా స్టాండర్డ్ తగ్గిము 25%, 30% ఉంటదంటాడు. హ్మ్. ఒక్కో డైమండ్స్ ఎక్కువ ఉన్నాయండి, దీనిలో వర్క్ ఎక్కువ ఉంది. సో హ్మ్. 20% మించి మీద అంటే వాళ్ళ మేకింగ్ అయ్యే కాస్ట్ వర్సెస్ ప్రాఫిట్‌లో వాళ్ళకున్న బిజినెస్ కండిషన్ బట్టి దే మే ప్లే. హ్మ్. మార్కెట్‌లో ఆఫర్స్ ఇవ్వచ్చు. లేకపోతే కొంత అట్రాక్షన్ ఏదన్నా స్కీమ్స్ పెట్టొచ్చు. ఇప్పుడు రిఫైనరీస్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి? రిఫైనరీస్‌కి ఉండే మార్జిన్స్ డిఫరెంట్. ఓకే. వాళ్ళకి పర్చేజ్ ఆఫ్ గోల్డ్ పడే గోల్డ్‌లోనే వాళ్ళకి మార్జిన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటది. అవును. సో అక్కడ కాబట్టి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కరెక్ట్. కంపేర్ టు రిటైల్ షాప్స్‌తో మనం పోల్చుకుంటే. ఎందుకంటే హ్మ్. వాళ్ళు షాప్స్‌కి ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉందండి. అవును. డైలీ నాకు తెలిసి ఎంత ఉంటదండి బంగారం కన్జంప్షన్? ఓహ్! చాలా ఉంటది. మేబీ రఫ్‌లీ ఒక 120 కేజీల నుండి 180 ఈజీగా. కేజీలు ఉండొచ్చు కదా. అవునండి. అవును. సో ఇంత బంగారం రిటైల్ షాపులకి వెళ్తది కదండి. అవును. అది కేజీ బంగారం కొనుక్కునేవాడు చేసుకుంటాడు, హాఫ్ కేజీ ఒకటి చేసుకుంటాడు. చిన్న చిన్న షాప్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్తో వాళ్ళు చేస్తుంటారు. అంటే వీళ్ళంతా చేసిన రేట్ ఇక్కడ వీళ్ళకి ఒకటే ఉంటుంది కదా. అవును. వాళ్ళు ఓన్లీ మేకింగ్ చార్జెస్లోనో కరెక్ట్. వీటిలోనో కొంత మార్జిన్స్ పెట్టుకోగలరు. రైట్. కానీ వాళ్ళకి ఏముంటుంది, రా మెటీరియల్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కాబట్టి రిఫైనరీ కాబట్టి హ్మ్. మేబీ కొంత వాళ్ళ రిటైల్కి ఇచ్చేది అంటే ఈ షాప్స్కి ఇచ్చేది ఏదైతే మార్జిన్ ఉందో అదే మార్జిన్ తగ్గించుకుని రిటైల్కి అమ్మొచ్చు. ఓకే. ఆ మేకింగ్ చార్జెస్ని కొంత తగ్గించవచ్చు. మేబీ ఆ ఎడ్జ్ ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. రైట్. సార్ అంటే నాకు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రిఫైనరీ అనేది కొత్తగా వింటున్నా యాక్చువల్లీ నాకు తెలీదు. అంటే మాకు తెలిసినవి బంగారం షాపులే కదా. సో ఇప్పుడు ఈ వింధ్యా గోల్డ్ అనేది ఒక రిఫైనరీ అని దీని దగ్గర తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తుందని ఇట్లాంటి కొన్ని చెప్తున్నారు కదా. ఏంటి అసలు అది అంటే డిఫరెన్స్? రిఫైనరీస్ అనేది ఇండియాలో ఉన్నాయండి. ఆ. అంటే మనం గోల్డ్ని యాజ్ ఇట్ ఈస్గా 24 క్యారెట్ తీసుకోవటం ఒకటి. అవును. దానికి ముందు స్టేజ్ అంటే మీరు ఎక్కడ తీసుకుంటారు, మీరు ఓర్ నుండే కదా. అవును. ఓర్ నుండి తీసి కొంత రా ఫామ్లోకి తీసుకొస్తారు ప్యూరిఫై చేసి. హ్మ్. దాన్ని ఒక రా గోల్డ్ కింద తీసుకొస్తారు. అవును. అందులో కూడా ఇంకా మెటల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒక ఓర్ నుండి బంగారం తీయటం అండి. అవును. దిస్ ఈజ్ అ ప్రాసెస్. అవును. ఇది ఇక్కడ మనకు రా బంగారం వచ్చింది. దీనిలో కూడా మెటల్స్ని ప్యూరిఫై చేయాలిగా. అవును. హీట్ చేసి డిఫరెంట్ ప్రాసెస్లు చేసి మరి ఎంత ఉంటుంది దానికి? అదంతా అవును. చేసి అది రిఫైనరీస్ చేస్తాయండి. ఆ. సో కొంత ఏమవుతుంది ఆ కాస్ట్ మనకి బయట వాళ్ళు చేసి ఇచ్చే కాస్ట్ కన్నా రిఫైనరీ ఇక్కడ మనకి ఇండియాలో తక్కువ చేశారు అనుకోండి హ్మ్. కొంచెం తగ్గొచ్చు కాస్ట్. సో మనం కొంత అంటే ఇసుకాళ్ళు ఎలా అంటే ఒక 70-30 ఆర్ 60-40 రేషియోలో మనం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం రిఫైనరీలో కూడా చేస్తామండి. ఓకే. సో రిఫైనరీస్కి కొంత మార్జిన్స్ ఉంటాయి. ఇప్పుడు రిఫైనరీ కాస్ట్ ఉంటుంది కదండి. అవును. అది బయట మీద కన్నా మన ఇండియాలో తక్కువ చేశారు అనుకోండి వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. సో ఆ మార్జిన్స్ వీళ్ళు ఏమన్నా వీళ్ళు మనకు బిజినెస్లో కొంత రిటైలర్స్కి ఇస్తే రిబేట్ రూపంలోనో ఇంకోటి రూపంలోనో ఇవ్వడానికి స్కోప్ సో ఇట్లాంటి వాటిని నమ్మొచ్చు కదా రిఫైనరీస్ని. అంటే పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టి అని. అంటే మీరేమంటారు? నాకు తెలియదు కదా. అందుకే మిమ్మల్ని అమాయకంగా అడుగుతుంది ఏంటంటే
అసలు వీటి కథ ఏంటి అని, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నాయి రిఫైనరీస్ అనేవి. సరే అదే మన ఇద్దరం వెళ్దాం అండి, చూసొద్దాం అంటే అయితే మీరు ఆల్రెడీ వెళ్ళి చూసారు కాబట్టి అంటే నేను బిజినెస్ అర్థం చేసుకోవడానికి చూస్తానండి. ఎస్ దట్స్ అదే అడుగుతున్నాను సార్. బీయింగ్ సార్ నేను ఏమన్నా అంటే ఒక రిటైల్ గోల్డ్ షాప్ కి రిఫైనరీకి ఉండే అది. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి. అవును, నా పని yes. ఏంటి ఆపర్చునిటీస్ ని ఎతకడం నా పని, అవును రైట్. అలాగే ఒక బిజినెస్ నేను కొనేటప్పుడు నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ప్రైజ్ ఈజ్ ఏ క్రైటీరియా. అవును ఇప్పుడు జనరల్గా మనం ఏమంటే ఈ ప్రైజ్లో కొనేస్తాం, కానీ దానికి ముందు మేము కొంత వర్క్ చేస్తాం. అవును ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏంటి, మెర్జర్ ఎక్వైషన్స్, వాల్యుయేషన్స్ వీటి మీద ఎక్కువ అంతే మేము కదా. అవును వర్క్ చేస్తాం. వాల్యుయేషన్ ఉన్నప్పుడు